చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ మరి కాసేపట్లో మొదలుగాపోతోంది. ఉత్కంఠ హై పిచ్ కు చేరుకుంది. దాయాదుల సమరంలో టీమిండియాదే పై చేయి కావాలంటూ హైదరాబాద్ లో హోమం చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. ఉత్కంఠ హై పిచ్ కు చేరుకుంది. దాయాదుల సమరంలో టీమిండియాదే పై చేయి కావాలంటూ హైదరాబాద్ లో హోమం చేస్తున్నారు అభిమానులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ఓవర్ టు యు. రవి, కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంటా అని చెప్పి ప్రతి క్రీడాభిమాని ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటారు. మరి కాసేపట్లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ తో తలపడబోతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇలాంటి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ ఈ రోజు రసవత్తరంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రతి క్రీడాభిమాని ఈ రోజు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్టు విధంగా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నటువంటి రామాలయం దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ క్రీడాభిమానులు చిన్నారులు అంతా కలిసి ఈరోజు ఖచ్చితంగా ఇండియా విన్ అవ్వాలి అని చెప్పి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు. మరి కాసేపట్లో హోమానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే తమ అభిమానాన్ని చాటుకోవాలి. ఎప్పుడైనా పాకిస్తాన్తో మ్యాచ్ ఉంటుంది అంటేనే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. బాల్ టు బాల్ మజా ఆస్వాదిస్తారు. సో ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. కాసేపట్లో ఏం చేయబోతున్నారు? పొద్దున్నే ఇక్కడ వచ్చాం మేము పూజ. ఆంజనేయ స్వామి అతి బలవంతుడైన ఆంజనేయ స్వామికి ఈ రోజు పూజ చేసాం. అదే విధంగా ఒక అర్ధగంట తర్వాత హోమం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ అంటేనే అదొక విధంగా జోష్ వచ్చే మ్యాచ్. అటువంటి మ్యాచ్ ని మేము ప్రతి బాల్ టు బాల్ చూసి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఇండియా అంటేనే అదొక జోష్. నేను ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఇండియా అంటే అదొక అభిమానం. భారతదేశం, మనం పుట్టింది పెరిగింది భారతదేశం కాబట్టి అదొక జోష్. అది చెప్పలేనంత జోషిగా అదే పాకిస్తాన్ మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసినారు. ఏది చేసినా మనదే. చరిత్రలో ఇంతవరకు పాకిస్తాన్ ఇండియా పైన గెలిచినది ఎప్పుడులో లేదు. ఏదే క్రికెట్ అనేది కాదు, ఏ గేమ్ అయినా మనదే పై చెయ్యి. అదే విధంగా పూజలు కూడా చేస్తుండే. అయితే ఇప్పుడు మధ్యాహ్నం మ్యాచ్ ఎప్పటికీ వాళ్ళు ఇళ్లలో చూస్తున్నారా లేకపోతే ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? దానికి లేదు. ఐపీఎల్ నార్మల్ మ్యాచెస్ అయితే ఇంట్లో బెట్టింగ్స్ అవి ఇవి నడుస్తుంటాయి. సీక్రెట్ గా చూసుకుంటారు. ఇదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంట్లో చూసేదే లేదు. మా గల్లీలో మాది వచ్చేసి జై భవానీ యువసేన అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము పెద్ద ప్రొజెక్టర్ పెట్టినండే. ఆ ప్రొజెక్టర్ తోని 3 o'clock మ్యాచ్ స్టార్ట్ కాగానే స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచ్ కాగానే ప్రొజెక్టర్ తో చూసి ఆనందించి పటాసులు అవన్నీ పేల్చి సంతోషిస్తాం మేము మ్యాచ్ ని చూసి. బట్ ఇందాక చెప్పినట్టుగా క్రాకర్స్ ఇవన్నీ మొత్తంగా ఏర్పాట్లు మ్యాచ్ కి రెడీగా ఉన్నారా? మొత్తం రెడీగా ఉన్నాము. అన్న చెప్పినట్టు ఇంతవరకు ఇండియా మీద పాకిస్తాన్ గెలిచిన రికార్డ్ లేదు. ఎప్పుడు ప్రతిసారి మ్యాచ్ అన్నా ఇండియానే గెలిచింది ప్రతి మ్యాచ్ లా. ఈసారి కూడా పాకిస్తాన్ దమ్ముంటే దొంగతనంగా దెబ్బతీయడం కాదు, ఇండియా ఫేస్ టు ఫేస్ మ్యాచ్ ఆడి గెలవమని అనుకుంటున్నాం. మొత్తంగా క్రీడాభిమానులు చూసాం కదా. అయితే పాక్ కవ్వింపు చర్యలు కాదు, బార్డర్ లో కాదు, అసలైన ఫైట్ ఈ రోజు జరుగుతుంది కాబట్టి మ్యాచ్ లో తమ సత్తా చూపించాలి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తంగా ఏ విధంగా జామయ్యర్ చూసుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రౌండ్ లో చిన్న గ్రౌండ్ లో కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉందంట కదా అని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం కూడా ఎవరికి వాళ్ళల్లో టీవీల్లో చూడడం కాకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళకే పరిమితమైన టీవీల్లో చూడకుండా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. ఇక సిటీ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారు. ఇండియా పాకిస్తాన్ కోసం స్పెషల్ గా ఆఫర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ను ప్రతి ఒక్కరు 4 మధ్య కూర్చొని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కాబట్టి ఈరోజు అలాంటి ఆఫర్స్ కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల కాఫీ షాప్స్ అవ్వచ్చు లేకపోతే రెస్టారెంట్స్ అవ్వచ్చు ముందుగానే టేబుల్స్ కూడా బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముందుగానే టేబుల్స్ బుక్ చేసుకొని ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ఆఫర్లు కూడా పెట్టినటువంటి సీన్ కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అయితే గనక అసలు సిసలైన మజా ఇండియా మొత్తంగా ప్రతి గల్లీన